అమెరికాలో టెక్ కంపెనీలలో లే ఆఫ్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. మెటా, అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ప్రత్యేకంగా H1B వీసాపై పనిచేస్తున్న భారతీయులకు పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. ఎందుకంటే ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికా నిబంధనల ప్రకారం కేవలం 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఈ 60 రోజుల్లో కొత్త కంపెనీలో ఉద్యోగం సంపాదించి వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వేలాది మంది భారతీయ టెక్కీలు కొత్త ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికా టెక్ రంగంలో నియామకాలు తగ్గిపోవడంతో పోటీ మరింత పెరిగింది. మరోవైపు ఉద్యోగం కోల్పోయిన చాలా మంది కుటుంబాలతో కలిసి అమెరికాలోనే ఉంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, బ్యాంకు లోన్లు వంటి ఆర్థిక ఒత్తిడులు కూడా వారిపై ప్రభావం చూపుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు కెనడా, యూరప్, సింగపూర్ వంటి దేశాల్లో అవకాశాల కోసం చూస్తున్నట్లు సమాచారం. ఇక మరికొందరు భారత్కు తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా టెక్ రంగంలో ఆటోమేషన్, AI వినియోగం పెరగడం కూడా ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. అయితే AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయ టెక్కీల భవిష్యత్తుపై ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి.